ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త జూబ్లీహిల్స్ ఫలితాలు విడుదల. ఇక పోటీలో ఉన్న అభ్యర్థి మృతి అనూహ్య సంఘటన పరిణామం చోటు చేసుకుందనమాట. సో, ఆ వివరాలు ఏంటన్నది కూడా మనం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థి ఒకరు గుండెపోటుతో మృతి చెందారు. నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అన్వర్ గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. కాగా మరి కాసేపట్లో ఫలితాలు విడుదల కానున్న క్రమంలో అన్వర్ మృతి చెందడం కలకలం రేపింది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి అయితే ప్రారంభమవుతుందన్నమాట. ఆల్రెడీ ప్రారంభం కావడం జరిగింది. కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఎన్నికల ఫలితాలు ప్రక్రియ పారదర్శకంగా శాంతియుతంగా జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియను హైదరాబాద్లో కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో నిర్వహించినట్లు ఓట్ల లెక్కింపు కోసం ఒక వరుసకు 21 టేబుల్ల చొప్పున మొత్తం 42 టేబుల్ అనేది ఏర్పాటు చేశారట. సో, ఈ నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఫలితాలు 10 రౌండ్లలో లెక్కించనున్నారు. ఒక్కో రౌండ్కు సుమారు 40 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉందని, ఈ లెక్కన మధ్యాహ్నం 2 గంటలకు తుది ఫలితాలు విడుదల అవకాశం ఉందని జిల్లా ఎన్నికల అధికారి వెల్లడించడం జరిగింది. కౌంటింగ్ ప్రక్రియ కోసం 186 మంది సిబ్బందిని నియమించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి టేబుల్‌కు సీసీ కెమెరాను కూడా పర్యవేక్షణ అయితే చేశారనమాట. ఇక అదైతే అప్డేట్ అనగా ఎల్ఈడీ స్క్రీన్‌లు అదేవిధంగా ఈసీ యాప్ ద్వారా కూడా అందుబాటులో ఉంచుతామన్నారు. అదేవిధంగా కౌంటింగ్ సెంటర్‌లో అభ్యర్థులు వారి ఎన్నికల ప్రతినిధులు అనుమతించినటువంటి కౌంటింగ్ ఏజెంట్లు మాత్రమే ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. ఇతరులు ఎవరికి కూడా అనుమతి ఉండదని చెప్పారు. అదేవిధంగా కౌంటింగ్‌కి సంబంధించి సెంటర్ల పరిసరాల్లో సెక్షన్ 144 అమల్లో ఉంటుందని, ఉల్లంఘన పైన చర్యలు తప్పవని చెప్పేసి సీఈఓ అయితే హెచ్చరించడం జరిగింది.